10వ తరగతి తెలుగు వాచకంలో లక్ష్యసిద్ధి అనే పాఠాన్ని తొలగించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, రేవంత్ సర్కార్ ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, ప్రధానంగా ఈ లక్ష్యసిద్ధి అనే లెసన్లో ప్రధానంగా రాష్ట్రం సిద్ధించే ఆ సందర్భానికి సంబంధించి ఒక భావోద్వేగం కావచ్చు, ఒక చారిత్రాత్మక విజయం కావచ్చు. ఎందుకంటే 6 దశాబ్దాలకు పైగా సాగింది తెలంగాణ పోరాటం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దానికి సంబంధించిన అంశాలు పాఠంలో ఉంటే తొలగించాల్సిన అవసరం ఏంది ఇప్పుడు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. స్వేచ్ఛ, ఎందుకంటే చరిత్ర లేని వాళ్ళు చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చరిత్ర ఉద్యమ ద్రోహి చరిత్ర. ఎందుకంటే ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినటువంటి నేత ఇలా ముఖ్యమంత్రిగా ఉండడం అనేటువంటిది, ఆయన దాన్ని చెరిపేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచేసి తన ఆలవాలను లేదో పేస్ట్ చేద్దామని ఆయన గత 18 నెలలుగా అనేక వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా అవి మళ్ళీ బంతి మనం కొడితే ఎట్లా న్యూటన్ లాల వెనక్కి తిరిగి వచ్చినట్టు ఆయన ఏది చేయబోయినా అది ఆయనకే తగిలేటువంటి సందర్భం కనబడుతుంది. నిజంగా లక్ష్యసిద్ధి అనేటువంటిది వేల త్యాగాలు, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమం, త్యాగాలు, అమరవీరుల నేపథ్యం మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టడం 2001లో, ఆ తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమ నిర్మాణం చేయడం, ఈ ఉద్యమ నిర్మాణ క్రమంగా అనేక రాజకీయ పార్టీలను అనివార్యంగా తెలంగాణ వైపు ఒప్పించడం అనేటువంటి ఒక రాజకీయ కార్యాచరణ. అనేక ప్రజా సంఘాలు, అనేక కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక రాజకీయ కార్యాచరణ లేకపోవడం వల్ల ఉద్యమాలు ఎక్కడ తాకాలో అక్కడ తాకనటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి అటువంటి సందర్భంలో రాష్ట్ర అవతరణ సందర్భంగా 2014 జూన్ 2న నమస్తే తెలంగాణ పత్రికల్లో ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఆ ఎడిటోరియల్నే 10వ తరగతి తెలుగు పుస్తకంలో 8వ పాఠంగా చేర్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం, మనకు తెలుసు. అది ఆ చరిత్ర ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే భావితరాలు చాలామంది 8వ తరగతి వాళ్ళు, 9వ తరగతి వాళ్ళు, 7వ తరగతి వాళ్ళు, ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎల్కేజీలో లేని వాళ్ళు కూడా 14కు వచ్చే వరకు 10వ తరగతికి వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి భావితరాలకి తెలంగాణ పోరాట చరిత్ర తెలవాలి, తెలంగాణలో జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావాలి. అర్థం చేసుకోవడం ద్వారా తెలంగాణ భూమిపుత్రులుగా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం ఆధారపడి ఉంటుందనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు ఇది పెట్టుమని చెప్పలే. అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావేత్తలు కలిసి ఇటువంటి సిలబస్ ఉండాలని నిర్ణయించారు. ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, లేకుంటే డిగ్రీలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఎస్ఎస్సీలో కానీ గతం అంతా కూడా తెలంగాణ భాషను, తెలుగు భాషను మొత్తంగా కూడా తెలుగు భాష అంటే కేవలం 2.5 జిల్లాల భాషగానే మార్చేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మొత్తంగా కూడా ఈ సిలబస్ కమిటీ వేసి అన్ని సిలబస్లో మార్చి ఉద్యోగుల పోరాటాలు, సబ్బండ వర్గాల సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజీవ్ రహదారి, రాస్తా రోకో, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక ఉద్యమాలు, మొత్తంగా సకల జనుల సమ్మె, సెక్రటరీలో జరిగినటువంటి పోరాటాలు, మొత్తంగా ఢిల్లీ వేదికగా కేసీఆర్ గారు చేసినటువంటి రాజకీయ కార్యాచరణ, 32 మంది రాజకీయ పార్టీల దగ్గరికి పోయి జయశంకర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఆవశ్యకతను ఒక డాక్యుమెంటరీ ద్వారా చెప్పి వాళ్ళని ఒప్పించినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా చరిత్రలో తెలవడం వల్ల డెఫినెట్గా తెలంగాణ బిడ్డ ఎవరైనా మా చరిత్ర ఇట్లు 400 ఏళ్ల చరిత్ర, 500 ఏళ్ల చరిత్ర, మీరు ఇతర దేశాలకు ఉండి అమెరికాకు ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడో చేసినటువంటి చిన్న పోరాటాన్ని చాలా ఎలివేట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మన కళ్ళ ముందు జరిగినటువంటి పోరాటాన్ని మీరు పుస్తకంలో తీసేస్తే కేసీఆర్ చరిత్రను మీరు తీసేయగలుగుతారా, ఆయన ఆనవల్లను తీసేయగలుగుతారా? భూభాగంలో, భారతదేశ భూభాగంలో చిత్రపటంలో భౌగోళికంగా తెలంగాణను ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ను తుడిపేయడం అంటే నువ్వు ఆ పటం నుండి తెలంగాణను తీసేస్తే తప్ప సాధ్యం కాదు. ఎస్ఎస్ అంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టుగా అంటే నమస్తే తెలంగాణలో లక్ష్యసిద్ధి పేరుతో ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. అయితే ఈ లెసన్లో, తొలగించిన లెసన్లో ఏముంది అని అంటే వివిధ దినపత్రికల్లో ఏ శీర్షికలు ఉన్నాయనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఈనాడు సంబంధించి ప్రస్తావించారు, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని రాసింది, ఆంధ్రజ్యోతి పొద్దు పొడుపు అనే టైటిల్ పెట్టింది, విశాలాంధ్ర తెలంగాణకు నవ వసంతం అని పెట్టింది, ప్రజాశక్తి
స్వాగతాంజలి అనే టైటిల్ పెట్టింది, నమస్తే తెలంగాణ లక్ష్య సిద్ధి అని పెట్టింది, సాక్షి నవ తెలంగాణ అని పెట్టింది. అయితే ఒకసారి ఈ లెసన్ లోకి ఇన్డెప్త్ గా వెళ్తే అంటే ఎందుకు ఇంత అక్కసు, ఎందుకు ఉద్దేశపూర్వకంగా లక్ష్య సిద్ధి అండ్ ఆ టైటిల్లోనే అర్థమవుతుంది తెలంగాణ లక్ష్యం సిద్ధించిన రోజు అనేదాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ లెసన్లో వాళ్ళు క్లియర్గా విద్యార్థులకి స్టూడెంట్స్కి పెట్టిన క్వశ్చన్స్ ఒక్కసారి గమనిస్తే ఇవన్నీ కూడా మేబీ నేను ఒకసారి కనిపిస్తుందా, ఒకసారి జూమ్ చేసే అవకాశం ఉందా, ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే అన్ని పత్రికలు, దినపత్రికలు ఏమేమి పెట్టినాయో దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. దాని కింద మనం ఒకసారి గమనిస్తే ప్రశ్నలు సంధించిండ్రు, పిల్లలకి విద్యార్థులకు ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి విద్యార్థులకు ఒక స్పష్టత రావాలి. ఎందుకంటే భావి తరాలకు నిజంగా గతంలో ఒక 6 దశాబ్దాల పాటు ఉన్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం గురించి తెలిసి ఒక స్పష్టత ఉంటుంది. సో వాళ్ళు తెలంగాణ గురించి తెలుసుకుంటారు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సిద్ధించింది అనే దానికి సంబంధించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ భవిష్యత్తు తరాలకు దీనికి సంబంధించి సమాచారం ఉండాలి, తెలియాలి అనే నేపథ్యంలో ఆ రోజు వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు వచ్చినాయి వాటికి సంబంధించి ఇవన్నీ కూడా టైటిల్స్తో సహా ఎడిటోరియల్స్ వాళ్ళు పెట్టిన శీర్షికలను మెన్షన్ చేసి ఇక్కడ విద్యార్థులను ఏ ప్రశ్నలు అడిగినరు అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే మనం ఇక్కడ ప్రధానంగా పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి అనే క్వశ్చన్ చేసిండ్రు దేవి ప్రసాద్ గారు. అంటే ఏ విషయాన్ని తెలుపుతున్నాయనంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయాన్ని తెలియజేస్తున్నాయని సమాధానం వస్తుంది. ఆ వార్తకున్న ప్రాధాన్యం ఏంటి అని ఇంకొక ప్రశ్న వేసిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే దానికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రాధాన్యతకు సంబంధించి మరో ప్రశ్న, మీరు ఎప్పుడైనా సంపాదకీయాలు చదివారా? సంపాదకీయం అంటే ఏంటంటే ఒక విద్యార్థులుగా ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు అంటే సమాజానికి సంబంధించి వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవ్వాలి, జరుగుతున్న అంశాలకు సంబంధించి సంపాదకీయాలు చదవడం అనే దాన్ని సంబంధించి ప్రోత్సహించే విధంగా 3వ ప్రశ్న కనిపిస్తుంది. సో 4వ ప్రశ్న, సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గురించి మనం ఏం తెలుసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఒక కనెక్టివిటీ, ఒక డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. అంటే వీటిలో అభ్యంతరం ఉండాల్సిన అంశాలు ఏమీ లేవు. పైపెచ్చు ఇవన్నీ ఖచ్చితంగా తెలిసి తీరాల్సిన అంశాలు. సో మరి ఇవి తెలియకుండా చేసే కుట్ర అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు స్వేచ్ఛ గారు మీరు చెప్పినట్టు అనేక సంపాదకీయాలు, ఎందుకంటే తెలంగాణ రాదు, తెలంగాణ వచ్చే అవకాశమే లేదని చెప్పినటువంటి గడ్డ మీద డెఫినెట్గా నా చావు ద్వారానైనా నేను తెలంగాణ తెస్తా, చావో రేవో నా చావైనా కావాలి లేకుంటే తెలంగాణ అయినా రావాలి అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేయడం, ఢిల్లీ రాజకీయ వేదికగా అనేక రాజకీయ కార్యాచరణ చేపట్టడం, దానికోసం తెలంగాణ సాధించడం, అనేక మంది అమరవీరుల త్యాగాల్ని సరైనటువంటి రీతిలో కేంద్రానికి ప్రతిబింబించేటువంటి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఒక మహా ఉద్యమానికి విజయ సూచిక. ఎందుకంటే అనేక తరాలు పోరాడుతాయి, కానీ పోరాడిన తరం ఆ విజయాన్ని చూసేటువంటి అవకాశం తెలంగాణ బిడ్డలకు ఏనాడు దక్కలేదు స్వేచ్ఛ. కాబట్టి ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ, ఉద్యమకారులందరూ అయ్యో మేము జెండా పెట్టినాం, ఈ జెండాను మేము విజయ తీరాన్ని తీసుకుపోయినాం అనేటువంటి ఒక గర్వాన్ని సంపాదకీయాలు రాసినాయి. అమరవీరుల త్యాగాలు ఎట్లా ఉండే, సబ్బండ వర్గాల ఉద్యమాలు ఎట్లుండే, సకల జనుల సమ్మె ఎట్లా ఉండే, బతుకమ్మ ద్వారా మహిళల్ని ఒక అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకుపోవడానికి జరిగినటువంటి సాంస్కృతిక మహా ఉద్యమం ఎట్లా జరిగింది, దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటనగా ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఆ పోరాటాల్లో ఎన్ని నిర్బంధాలని చేసిండ్రు, ఎన్ని రాజకీయ కార్యాచరణలో ఎన్ని రాజీనామాలు పెట్టిండ్రు, ఆ రాజీనామాలతో ప్రజల్ని చైతన్యవంతం ఎట్లా చేసిండ్రు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్ళు ఎట్లా కావాలని అడిగిండ్రు, నిధులు దోసుకపోతున్న తెలంగాణకి నిధులు ఎట్లా అనేటువంటి ప్రశ్న వేసిండ్రు, విద్యుత్ లేక తల్లాడుతున్నటువంటి తెలంగాణకు మన రాష్ట్రం ఎంత గోసపడుతున్నది, ఈ గోసం తీర్చాలంటే తెలంగాణ కావాలనేటువంటి ఒక చైతన్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ ఉద్యమం ప్రజలకు చైతన్యం ఇచ్చింది. ఆ చైతన్యాన్ని సంపాదకీయాల్లో రాశారు. లేని విషయాలు సంపాదకీయాల్లో రావు స్వేచ్ఛ. ఎవరైనా రాజకీయంగా రాస్తే నిజంగానే ఈరోజు ఆ చరిత్ర లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠంలో కేసీఆర్ గారు తన లక్ష్య సిద్ధిని, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయినాం,
ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు భావితరాలకు తెలవాలి. భావితరాలకు తెలవడం ద్వారా మన చరిత్రను మనం తెలుసుకోకుంటే మనం చీకట్లో మిగిలిపోతాం. మన చరిత్రను తెలిస్తేనే వర్తమానం దిక్కు భవిష్యత్తు ఎట్లా చేయాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చెప్పడానికి ఒక కమిటీ వేసి నిర్ణయించి ఇవన్నీ పాఠాలు. ఇప్పుడు సడన్గా ఈ పాఠము నిజంగానే అందులో ఏమైనా ఉద్యమానికి సంబంధించిన గుర్తులు ఇంటెన్షన్గా మిస్ అయినాయా, లేకుంటే చేర్చాల్సి ఉంటే డెఫినెట్గా చేర్చి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం. కానీ మీరు మొత్తమే పాఠం మాయ. ఈ పాఠం మాయం ఎందుకు చేయాలనుకుంటారు అంటే కేసీఆర్ చరిత్ర లేకుండా చేయాలి, కేసీఆర్ పేరు లేకుండా చేయాలి. మీకు ఒక జ్ఞాపకం చేస్తారు, రవీంద్ర భారతిలో మీ ఎస్ఎస్సి పాఠం తీసేస్తున్నానే దాని మీద ఆయన ముందు ఒక ఎస్ఎస్సి విద్యార్థులకి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ దగ్గర రవీంద్ర భారతిలో ఒక సమావేశం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఆయన ఉపన్యాసం మనం ఆ రోజు చూస్తే కేసీఆర్ చరిత్రను చెరిపేయడానికి అనేక రకాల పాఠాలు 10వ తరగతి విద్యార్థులకు చెప్పిండు. ఆ విద్యార్థులకు ఏం చెప్పాలి, భావి భారత విద్యార్థులు మీరు తెలంగాణలో ప్రవేశించబోతున్నారు, ఇంటర్మీడియట్లో చేరబోతున్నారు, మీ విద్య ఒక మలుపు తిరుగుతున్నది. ఈ మలుపు తిరిగేటువంటి క్రమంలో తెలంగాణ చరిత్రను మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉండేటువంటి సమస్యల సాధన కోసం తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ఈ 10 ఏళ్లలో ఎటువైపు ప్రయాణిస్తున్నది, భవిష్యత్తులో ఎట్లా ప్రయాణించాలనేటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాల్సి ఉండగా కేసీఆర్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద మసకేసేటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారు స్టేచర్ నుంచి ఏదో మార్చురిగిపోతారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రేలాపనలు చేయడం, ఇటువంటి చెప్పి విద్యార్థులలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు స్వేచ్ఛ, మనం ఒక్క పాఠం గురించి ఇవ్వాల, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి పాఠం మాట్లాడుతూ తీసేస్తున్నారు కాబట్టి మనం స్పందించడం అనేటువంటిది మన సామాజిక బాధ్యతగా నమస్తే ఇవాళ టీ న్యూస్ ఒక చర్చ వేదిక పెట్టింది. డెఫినెట్గా ఇది మొత్తం తెలంగాణ అంతా కూడా ఇవాళ ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన చరిత్రను నలిపేసేటువంటి కుట్ర ఒక చేస్తున్నటువంటి ఈ శక్తులకి వ్యతిరేకంగా ఇవాళ మనం అందరం కూడా వీటి కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి నిజంగానే ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి పేరు లేకుంటే పెడదాం, కానీ రేవంత్ రెడ్డి చరిత్ర ఎక్కడ ఉండాలి? లక్ష్య సిద్ధి కోసం కేసీఆర్ పోరాడుతుంటే ఆ పోరాటాన్ని లాగడానికి చేస్తున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డికి చరిత్ర లేకపోవడం తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణను వేధించిన చరిత్ర ఉంది తప్ప గొప్పగా చెప్పుకునే చరిత్ర ఎక్కడ లేదు అంటే ఈ అక్కసుతోనే ఈ పాఠాన్ని తొలగించిన అనే మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. దేవి ప్రసాద్ గారు, అంటే ఒక చరిత్రను లేకుండా చేయాలన్న ఉద్దేశము అంటే ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు తరాలకు తెలియకూడదు అని అనుకుంటే అట్లా ఆగిపోయే విషయమా? తెలంగాణ రాష్ట్ర సిద్ధి అనే దానికి సంబంధించి కేసీఆర్ పేరు లేకుండా దాన్ని చెప్పాలి అని అనుకుంటే అది సాధ్యమవుతుందా? ఇంత కీలకమైన ఘట్టాన్ని తెలియకుండా చేయాలనే కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది? ఇప్పుడు ఇది స్వేచ్ఛ, మనం ఇది ఒక పాఠం మీద మనం చర్చ జరుగుతుంది. రెండవది కూడా తెలంగాణ లోగోను మార్చాలనే ఒక కుటిల ప్రయత్నం జరిగింది. అందులో కాకతీయ తోరణం తీసేయాలని, చార్మినార్ గంగా జమున తైజీబి చార్మినార్ను తీసేయాలని తీసి రకరకాలుగా పేర్లు మార్చేటువంటి ప్రయత్నం. మూడవది తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి తెలుగు తల్లి ఆధిపత్యాన్ని, తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక సింబల్గా మారింది. మా ఆధిపత్యానికి ఒక అడ్డంకిగా ప్రయత్నిస్తూ ఉన్నది. కాబట్టి మాకు ఒక స్వయం ప్రకటిత తల్లి కావాలని చెప్పి ఆ రోజు తెలంగాణ తల్లిని తెలంగాణ భవన్లో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు నుంచి వచ్చిన రూపం, అది కేసీఆర్ చెక్కిన శిల్పం కాదు, ప్రజలు చెక్కిన శిల్పాన్ని కేసీఆర్ గారు ఆవిష్కరించారు. ఇప్పుడు దాన్ని కూడా మాయం చేసి చేతిలో అభయస్తం పెట్టి అందులో ముఖ్యమైనటువంటి తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయాన్ని 50% మహిళలకు సంబంధించినటువంటి ప్రతీకను కూడా అందులో నుంచి మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మొత్తంగా కూడా పోరాట చిత్రాలని, కేసీఆర్ నడయాడిన అనేక పోరాట రూపాలని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదొక్కటే కాదు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నీటి కోసం తల్లాడిన తెలంగాణకి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ మీద కమిషన్ల పేరు మీద వారిని పిలిపించి వారికి నోటీసులు ఇచ్చి రకరకాలుగా ఈ కుట్రలు అంటే వికాసాన్ని కూడా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా కూడా ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాన్ని, టీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం అంటే అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు సబ్బండ వర్ణాలు చేసినటువంటి పోరాటాన్ని ఇవాళ మల్లెం చేసేటువంటి ప్రయత్నం, ఒక మహోజ్వల పోరాటాన్ని. జూన్ 2 అంటే మనకు అందరికి పులకింత, మన అందరికి కూడా ఒక స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ఒక ఫీలింగ్.
1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఉందో లేదో మన తరానికి తెలియదు. కానీ జూన్ 2 అనేది వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. మా నిధులు మేము ఖర్చు చేసుకునేటువంటి అవకాశం దొరికింది, మా భాషను మేము గౌరవించుకునేటువంటి అవకాశం జరిగింది, మన వైతాళికుల్ని మనం గౌరవించుకునేటువంటి అవకాశం జరిగింది, మన అస్తిత్వాన్ని మనం గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం వచ్చిందని సంతోషపడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల నోట్లో ఇవాళ ఇటువంటి కుప్పిగంతుల ద్వారా ఇవి మార్చడం ద్వారా కేసీఆర్ చిత్రపటాన్ని కేసీఆర్ పెట్టిన వాటిని మార్చడం అనేటువంటిది 1000 రేవంత్ రెడ్డిలు వచ్చినా సాధ్యం కాదు స్వేచ్ఛ. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచిండు. తెలంగాణ కోసం ఆయన చావు దాకా కొన ఊపిరి దాకా ఇక చావడానికి ముందుకు పోయి నిమ్స్లో అమర నిరాహార దీక్ష బట్టి చిదంబరంతో ప్రకటన చేయించినటువంటి వ్యక్తి. అనేక మంది అమరవీరుల త్యాగాల్ని సరైనటువంటి రీతిలో ఉద్యమ నిర్మాణం చేసి ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాంగంలో దాన్ని ఒక అహింసా పద్ధతిలో తీసుకురావడానికి ప్రయత్నం అటు గాంధీయిజం ఇటు అంబేద్కర్ రెండు పెట్టి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలుగా ఇది చిత్రీకరించి ఇలా మనం అనేక సామాజిక ఉద్యమాలను చూస్తున్నాం. ఆ సామాజిక ఉద్యమాన్ని అణచడానికి కేవలం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చి అది హింసగా ట్రాప్ చేసి ఆ ఉద్యమాలన్నీ కూడా అణిచివేసేటువంటి ప్రయత్నం అనాదిగా కాంగ్రెస్ బీజేపీ చేస్తూ ఉంది. అటువంటి ట్రాప్లో మనం పడకుండా ఉండాలని, ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ఇది ఒక ప్రజాస్వామిక హక్కు, ఇది ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ మా తెలంగాణ మాకు కావాలనేటువంటి ఒక రాజకీయ కార్యాచరణని సరైనటువంటి రీతిలో ఇవాళ ఉద్యమం నడపడం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఉన్నంత వరకు, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ పదం ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ పదం అని అంటే ఆయన ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా, తెలంగాణ ప్రజల మనోభావాల ఆకాంక్షల దానికి ఒక ప్రతీకగా కేసీఆర్ అంటే ఏదో వ్యక్తిగత పూజ చేయడమో వ్యక్తిగతంగా ఏదో హేల్ చేయడం కాదు. వారు నిర్మించినటువంటి ఉద్యమానికి వారు ఒక నాయకుడిగా నిలిచి ముందుకు. మనం ఎందుకు అల్లూరి సీతారామన్ జ్ఞాపకం చేసుకుంటాం, భగత్ సింగ్ను జ్ఞాపకం చేసుకుంటాం, గాంధీని జ్ఞాపకం చేసుకుంటాం, వల్లభాయ్ పటేల్ను జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకు వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? కాబట్టి అంటే ఉద్యమాలను నడిపి ప్రజల ఆకాంక్షలను సరైనటువంటి తీసుకుపోయి స్వాతంత్రోద్యమం కావచ్చు మిగతా ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజలకు విముక్తిని సాధించినటువంటి నాయకులుగా మనం చెప్పుకుంటాం. అదే కోవలో కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు అంటే ఏదో ఒక పార్టీకి అధ్యక్షుడు, లేకుంటే ఒక పార్టీ నాయకుడు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఇవన్నీ మామూలు అంశాలు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వారి ఆకాంక్షల్ని జెండా రూపంలో ఎగరేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ చరిత్రను మేమేదో జరిపేస్తాం, కేసీఆర్ను లేకుండా చేస్తాం, పదం లేకుండా చేస్తాం, లక్ష్య సిద్ధి లేకుండా చేస్తాం, లోగో లేకుండా చేస్తాం, కేసీఆర్ కిట్టును మార్చేస్తాం, కేసీఆర్ ఇంకొకటి మార్చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా చేస్తాం అని ఏవైతే పిచ్చి మాటలు మాట్లాడుతారో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమ సందర్భంగా సబ్బండ వర్గాలు ఏకమైనాయో ఇవాళ మళ్ళీ ఆ స్థితి వస్తుంది స్వేచ్ఛ. 18 నెలలుగా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద దాడి జరిగేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఛేదించడానికి ఒకవైపు సాంస్కృతిక ఉద్యమం, ఒకవైపు రాజకీయ కార్యాచరణ ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉందని అందరం కూడా భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రం ఏంటి, ఏ విధంగా రాష్ట్రం సిద్ధించింది, ఎంత పోరాటం చేస్తే ఒక రాష్ట్రాన్ని సాధించుకునే పరిస్థితి వచ్చింది, కానీ మళ్ళీ ఇవాళ ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగాలి, ఇదంతా కూడా నిర్ణయించుకునేది ప్రజలు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయించుకునే శక్తి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి ఒక విచక్షణ వచ్చే విధంగా అవేకెన్ చేస్తాయి, ఒక నాలెడ్జ్ని ఇస్తాయి ఇటువంటి పాఠాలు. అంటే ఈ పాఠానికి సంబంధించి పాఠం ఉద్దేశం ఏందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు. దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి కాబట్టి విద్యార్థుల సంపాదకీయ వ్యాసాలు వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించింది ఈ పాఠం. చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తెలంగాణ బిడ్డలకి ఈ పాఠాన్ని తెలుసుకుంటే ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎటువంటి చుట్టూ ఉంది, మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఎందుకంటే ఒక విచక్షణ లేకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో తెలంగాణ సమాజం ఇవాళ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే భవిష్యత్తు తరాలకు కూడా ఏం జరిగిందని తెలిస్తేనే వాళ్ళు తమ భవిష్యత్తును చక్కగా రూపుదిద్దుకోగలిగే అవకాశం ఉంటుంది, సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ పాఠాన్ని తొలగించడం అనేది అంటే ఒక నిర్ణయాత్మక శక్తిని, భవిష్యత్తు తరాలకు కూడా ఆ శక్తిని లేకుండా చేయాలన్న దురుద్దేశం అనే విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. తప్పకుండా శేష గారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏం నేర్పింది? అన్యాయాన్ని ప్రతిఘటించాలని నేర్పింది.
విముక్తి కావాలని నేర్పింది. అన్యాయాలు ఎక్కడైతే జరిగితే అందరం సామూహికంగా ప్రతిఘటించాలని ఒక గొప్ప పాఠం నేర్పింది. తెలంగాణ ఏం నేర్పింది? ఆధిపత్యం నుంచి మనకు విముక్తి కావాలని నేర్పింది. తెలంగాణ ఏం నేర్పింది? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చూసింది. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మార్చాలని చూసింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అనేక బహురూపాలుగా ఒక పోరాట రూపాన్ని ప్రజలకు ఇచ్చిన, ఇది ప్రపంచానికి ఒక రోల్ మోడల్. చాలా ఉద్యమాలు కూడా పురిట్లోనే పుట్టి అవి సక్సెస్ కాకుండా పోవడానికి కారణం సరైనటువంటి నాయకుడు, సరైనటువంటి దానికి ఒక తాత్విక చింతన. కేసీఆర్ గారు చేసిన తాత్విక చింతన, కేసీఆర్ ఆలోచన విధానం అంటారు. ఎందుకు అనాల్సి వస్తుంది కేసీఆర్ ఆలోచన విధానం అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలలో అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు, తమ ప్రాణాలను అర్పించారు, కానీ తెలంగాణ సాధ్యం కాలేదు. కానీ కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏంటంటే అంబేద్కర్ విధానం, గాంధీ విధానం, అలాగే సబ్బండ వర్గాల ఆకాంక్షలను కలబోసుకొని ముందుకు పోవాలి. రాజకీయాలకు అతీతంగా ముందు కుష్ఠరోగిని కూడా మేము కౌగిలించుకుంటామని కేసీఆర్ గారు అన్న పదం కావచ్చు. మాకు రాజకీయాలు అక్కర్లేదు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమం జరగాలనేటువంటి చెప్పే పని కావచ్చు. మొత్తంగా అందరినీ కలిపి ఒక జేఏసీ నిర్మాణం చేసేటువంటి పద్ధతి కావచ్చు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, సంసద్ యాత్ర, తర్వాత రాజీవ్ రహదారి బంద్, రాస్తా రోకో, వంట వార్పు, ఇటువంటి అన్ని ఇందులో ఎన్ని ఉద్యమాలు, పెండౌను, ఇటువంటి ఉద్యమాలన్నీ కూడా చేసి ప్రపంచానికే ఏదైనా ఒక అన్యాయం జరిగితే రాజ్యాంగబద్ధంగా మనం ప్రతిఘటించవచ్చు, ఆ ప్రతిఘటనల ద్వారా మనం విజయం సాధించవచ్చు అని ఇలా ప్రపంచానికి నేర్పిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్. కాబట్టి ఆ చరిత్ర మలుపుతామంటే అన్యాయానికి తిరగబడే చరిత్రను నువ్వు మలుపుతావా? ప్రతిఘటించే విధానాన్ని నువ్వు మానేస్తావా? తెలంగాణకి పోరాటం కొత్త కాదు, ఆత్మ గౌరవం కోసం ఎంతకైనా ముందుకెళ్లడం తెలంగాణ స్వభావం ఉంది. అంటే తెలంగాణ స్వభావానికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్న అనేక అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు, తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కూడా అంటే ఈ పాఠం, ఈ లక్ష్య సిద్ధి అనే పాఠాన్ని తెలుసుకోవడం ద్వారా ఇప్పుడున్న తరం తిరగబడుతుంది. మరి రేపటి నాడు భవిష్యత్తు తరం కూడా తిరగబడొద్దు, ఉద్యమ స్వభావాన్నో పోరాట స్వభావాన్నో మర్చిపోవాలి అని ప్రభుత్వం భావించిందని అనుకోవాలా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ లక్ష్య సిద్ధి ద్వారా ఏం చేసినా వినాలి, ఏం చేసినా యాక్సెప్ట్ చేయాలనే ఇప్పుడు ఈ లక్ష్య సిద్ధి ద్వారా 18 నెలల్లో జరుగుతున్నవన్నీ కూడా ఈ పాఠం చదివినరేమో అని అనుమానాలు రేవంత్ రెడ్డికి మొదలయ్యాయి. లగచర్లలో రైతులు తమ భూములు తీసుకుంటే తీవ్రమైన ప్రతిఘటన చేశారు. మూసీలో పేద బతుకులను ఛిద్రం చేస్తే మూసీ ప్రజలు తిరగబడ్డారు. హైడ్రాలో పేద ప్రజల ఇల్లు గులిస్తే ప్రజలంతా కూడా ఒక్కటై వాళ్ళ తిరుగుబాటు చేశారు. అట్లాగే ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర కావచ్చు, రుణమాఫీ దగ్గర కావచ్చు, రైతు సమస్యలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యోగులు డిఏల కోసం కావచ్చు, అంటే మొత్తంగా కూడా అన్ని వర్గాలు కూడా తమ లక్ష్య సిద్ధి కోసం, అంటే తాము సాధించుకోవాల్సినటువంటి అంశాల కోసం, రైతుల భూములు గుంజుకుంటే మేము ఎట్లా ఊకుంటామని లగచర్లలో ఏ లడాయి అయితే జరిగిందో ఇవాళ అది దేశవ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్గా నిలిచింది. కాబట్టి లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠం ఇవాళ ఇందులో కలిసి మీరు 3 పేజీలు తీసేస్తారేమో, కానీ ఇవాళ 3.5 కోట్ల ప్రజల గుండెల్లో లక్ష్య సిద్ధి అనేటువంటిది చాలా పదిలంగా ఉంది. ఆ లక్ష్య సిద్ధిని పదిలంగా ఉంచుకొని ఇవాళ ప్రజలందరూ కూడా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఆ పోరాటాల సిద్ధమవుతున్నటువంటి క్రమంలోనే మీరు ఈ పోరాటానికి సంబంధించిన ఆనవాళ్ళు తీసేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం సఫలం కాదు. ఎందుకంటే తెలంగాణ మట్టిలో గంగా జమున తైజీబ్ ఉంది, తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వం ఉంది, తెలంగాణ మట్టిలోనే ప్రతిఘటన ఉంది, తెలంగాణ మట్టిలోనే ప్రేమ ఉంది, తెలంగాణ మట్టిలోనే తిరగబడే తత్వం ఉంది. కాబట్టి ఈ తత్వాన్ని నువ్వు తీసేస్తావనుకుంటే, నువ్వు తెలంగాణ లేకుంటే, నువ్వు తెలంగాణ వాడివి కాకుంటే నీ ఆలోచన సరే, కానీ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి, తెలంగాణ విశాల ప్రజా ఉద్యమం నుండి ఇవాళ జరుగుతున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలు ఒక్కసారి చదివితే నీకు అసలు తెలంగాణ మట్టేంది, తెలంగాణ మనుషులేంది, తెలంగాణ ప్రేమేంది అనేది తెలుస్తుంది. కానీ ఇవన్నింటినీ వదిలిపెట్టి నువ్వు ఎక్కడో నీ సహచరుని బుర్రతో ఆలోచిస్తున్నావు కాబట్టే నీ మెదడులో ఇవన్నీ వస్తున్నాయని చెప్పి అలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి సహచరుని బుర్ర పక్కకు పెట్టి నీ బుర్రతో ఆలోచించాలని మేము ప్రజలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఆయనకు అవసరం ఉందో లేదో అని ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే బేసిక్గా ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే అంటే పిల్లలు తెలుసుకోకూడదు, పోరాట స్ఫూర్తి ఉండకూడదనో, రాష్ట్రం ఎట్లా ఏర్పడింది వాళ్ళకి అర్థం కాకూడదు, ర్యాండమ్గా ఏదో జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఒక సింపుల్ క్వశ్చన్, అంటే అనేక సమస్యలు వచ్చిన సందర్భంలో చిన్నపిల్లలు కూడా చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్న పరిస్థితి. అంటే తెలంగాణ స్వభావాన్ని మార్చగలము అని ప్రభుత్వం అనుకోవడం ఒక మూర్ఖత్వం కాదా? ఒక మాటలో చెప్పాలి. స్వేచ్ఛ తప్పకుండా ఇది యాంత్రికంగా వచ్చినటువంటి తెలంగాణ కాదు స్వేచ్ఛ. ఇది అనేక
వేలాది మంది ప్రజల పోరాటానికి ఒక ప్రతీకగా వచ్చింది. కేసీఆర్ లాంటి ఒక అద్భుతమైన నాయకుడు తన చావును లెక్క చేయకుండా, తన రాజకీయ ప్రయోజనాలు లెక్క చేయకుండా మొత్తంగా కూడా ఒక పార్టీనే బలిపెట్టేటువంటి సందర్భం మనం చూసినాం. ఏ రాజకీయ పార్టీ కూడా తను రాజకీయ అధికారం కావాలనుకుంటుంది, కానీ మొత్తం రాజీనామాలు చేసి ప్రతి సందర్భంలో కూడా అసలు రాజీనామాలు అంటే లెక్కలేని రాజీనామాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఈ తెలంగాణ అంశం అనేటువంటిది, తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అనేక మందికి అనేక పాఠాలు నేర్పింది. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ఈ పాఠం తీసేయడం ద్వారా, ఇది చేయడం ద్వారా ఇదేదో పోతుంది అనుకుంటుండు, కానీ ఇది ఈ మట్టిలో మిళితమై ఉంది. అది రేవంత్ రెడ్డికి తెలుస్తలేదు. ఇలా మీరు ఎక్కడో చిన్న సంఘటన జరిగితే ఎందుకు ప్రజలందరూ ఉవ్వెత్తున వచ్చి ఇప్పుడు కేసీఆర్కు నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇవ్వగానే వేలాది మంది ప్రజలు ఎందుకు వచ్చారు సంఘీభావంగా? కేసీఆర్ను అరెస్ట్ చేయరని తెలుసు, అది కేవలం కమిషన్ అని తెలుసు, కమిషన్ దగ్గర కాళేశ్వరంకి సంబంధించిన విషయాలని కుండబద్దలు కొడతాడని ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా సంఘీభావంగా ఎందుకు కదిలి వచ్చిండ్రు అంటే ఆ మట్టిలో సంఘీభావం తెలిపేటువంటి గుణం ఉంది. ఆ మట్టిలోనే తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పేటువంటి శక్తి ఉన్నటువంటి తెలంగాణని నువ్వు ఆడుకుంటా అంటే ఎట్లా? కాబట్టి ఏదో ప్రజలు కొన్ని సందర్భాల్లో అధికారం ఇచ్చిండ్రు, అధికారాన్ని నిలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇటువంటి పిచ్చి పనులు చేసి తెలంగాణ ఉద్యమాన్ని మననం చేసే ప్రయత్నం, తెలంగాణ లోగో మార్చడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం, తెలంగాణ నాయకుల్ని వేరే విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అండ్ పర్టికులర్లీ ఈ పాఠ్యాంశానికి సంబంధించి చూస్తుంటే ఈ ఒక్క పాఠ్యాంశం తొలగించినంత మాత్రాన కేసీఆర్ పేరును మర్చిపోతారు అనుకుంటే అదంతా మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయం తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతుంది. మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు దేవిప్రసాద్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.